బస్సుల కోసం రోడ్డెక్కిన ఏబీవీపీ విద్యార్థి నాయకులు ఏపీవీపీ చేవెళ్ల శాఖ ఆధ్వర్యంలో బీజాపూర్ రహదారిపై చేవెళ్లలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏబీవీపీ శంషాబాద్ విభాగ్ కన్వీనర్ కళ్యాణ్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో బస్సుల సంఖ్య పెంచాలని, ఉచిత బస్సుల పేరుతో విద్యార్థులను ప్రజలను మోసం చేస్తుందని తెలంగాణ మండిపడుతున్న తెలంగాణ ప్రభుత్వం మరియు అధికారుల నిమ్మకు నీరెత్తినట్లుగా మండిపడుతున్నారు. ఇక అన్ని గ్రామాలకు సమయానికి బస్సులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లకు, కళాశాలలకు సమయానికి వెళ్లలేకపోతే ఉపాధ్యాయులు రానివ్వలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసింది కూడా విద్యార్థులే అని మర్చిపోయి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. ఈ సమస్యపై నెరవేరకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. ఇక రోడ్డుపై ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని సమస్యపై ఉన్నతాధికారులకు సిఐ భూపాల్ శ్రీధర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కుర్వా మహిపాల్, హరికృష్ణ, శివ, కిషోర్, విజయ్, ప్రశాంత్, అనిల్, నితీష్, విష్ణు, హరికృష్ణ, ప్రణయ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. सूर्यप्रकाश ఏబీవీపీ శంషాబాద్ విభాగ్ కన్వీనర్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ చేవెళ్ల నగర శాఖ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కాదు, కొన్ని నెలలుగా కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలు అందజేసినా, ఎన్నోసార్లు నిరసన కార్యక్రమాలు చేసినా కూడా ఈ యొక్క అధికారులు నిమ్మకు నీళ్ళెత్తినట్టే ఉన్నారు. గత ప్రభుత్వం కూడా మీకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి విద్యార్థులకు మాయా మాటలు చెప్పి విద్యార్థులను మోసం చేసి గద్దె దిగింది. ఈ రోజు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వంలో కూడా ఉచిత బస్సుల పేరుతోని అటు ప్రజలను ఇటు విద్యార్థులను మోసం చేస్తున్నట్టు మన కళ్ళకు కనిపిస్తా ఉంది. గతంలో చూసుకుంటే గ్రామానికి బస్సు వచ్చేది, కానీ ఈ రోజు గ్రామాలకే కాకుండా హైవేల పైన కూడా బస్సులు తిరిగేటటువంటి పరిస్థితి మన కళ్ళకు కనిపిస్తలేదు. బస్సుల పైన ఫుట్బోర్డు ప్రయాణాలు విద్యార్థులు చేస్తా ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ యొక్క ప్రభుత్వానికి కనుక సోయి ఉంటే బస్సుల సంఖ్య పెంచి విద్యార్థులను ఎంబడే ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినా కూడా ఈ యొక్క అధికారులు వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతామని చెప్పి ఎన్నోసార్లు చెప్పినా ఎవరితోని మాట్లాడలేదు. ఈ యొక్క ఇష్యూ పైన ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఎందుకు దున్నపోతు పైన వర్షం పడ్డట్టు అధికారులు ఉంటున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే విద్యార్థులు ఈ రోజు
పొద్దున 9 గంటలకు పాఠశాలకు కళాశాలకు వెళ్లేటటువంటి విద్యార్థి ఈ రోజు మధ్యాహ్న సమయానికి కాలేజీకి వెళ్లి ఏం చేస్తాడని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాగే సాయంత్రం సమయంలో 3:30, 4 గంటల సమయంలో కాలేజీ పూర్తి చేసుకుంటే రాత్రి 6 గంటలకు, 7 గంటలకు, 8 గంటలకు కూడా విద్యార్థులు ఇంటికి వెళ్తున్నటువంటి తరుణంలో ఎంతో మంది అమ్మాయిలకు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్ ఉంటారని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు కనుక నిద్ర లేవకపోతే అధికారులారా, రాష్ట్ర ప్రభుత్వాలారా గుర్తుపెట్టుకోండి. మీరు కనుక నిద్ర లేవకపోతే ఖబర్దార్, మీ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమాన్ని కూడా వెనుకాడబోము. మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఉద్యమం ఉద్రిక్తం చేసింది మీరు రాజకీయ నాయకులు కాదు, ఇదే విద్యార్థులు. మరోసారి హెచ్చరిస్తున్నాం, విద్యా వ్యవస్థలను గాని, అలాగే బస్ వ్యవస్థలను గాని, రవాణా వ్యవస్థలను గాని నిర్లక్ష్యం చేస్తే మరో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మీకు ఏ రూట్ల బస్సులు కావాలి అసలు? యాక్చువల్లీ శంకర్పల్లి నుంచి చేవెళ్ల రూట్లలో బస్సులు పూర్తిగా నడవడం లేదు. అలాగే వికారాబాద్ రూట్లలో, అలాగే గ్రామాలు తీసుకుంటే నారందాస్ కూడా, తంగేడుపల్లి, కడుమూర్ ఈ గ్రామాలకు ఏవైతే ఉన్నాయో బస్సులు సమయానికంటే వాళ్లకు ప్రభుత్వ అంటే సమయం అయిపోయిన తర్వాత 9:30కు ఆ యొక్క స్టేజ్ల దగ్గరికి బస్సులు రావడం జరుగుతుంది. దీనిని అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లినాం. వాళ్ళు ఏ విధమైన స్పందన లేదు కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఈరోజు రోడ్డుపైకి వచ్చి కూర్చోవడం జరిగింది.